హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూజీ క్రియేట్స్. ఈరోజు వీడియోలో నేను రెగ్యులర్గా వాడే నా సీక్రెట్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నా స్ట్రాంగ్ అండ్ లాంగ్ హెయిర్కి రీజన్ ఈ ఆయిలే. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడం కోసం మనకి మందార పూల రేకలు, ఉసిరికాయలు, మందార ఆకులు, ఉల్లిపాయ అండ్ కోకోనట్ ఆయిల్ ఉంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ప్యూర్ న్యాచురల్ కొబ్బరి నూనెని వేసుకుంటున్నాను. నూనె కొద్దిగా వేడయ్యాక మొదటిగా నేను ఉసిరికాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మందార రేకులు ముందే వేస్తే అవి త్వరగా మాడిపోతాయి. అందుకే ఉసిరికాయలు ఫస్ట్ వేసుకోవాలి. ఈ ఉసిరికాయలో ఉండే విటమిన్ సి జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్ చేసి హెయిర్ ఫాల్ని చాలా బాగా తగ్గిస్తుంది. ఇంకా జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. ఈ ఉసిరికాయ ముక్కలు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు రాలడాన్ని వెంటనే ఆపేసి కొత్త జుట్టు త్వరగా రావడానికి ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఆ తర్వాత మందార ఆకులను వేసుకుంటున్నాను. ఈ ఆకులు జుట్టు పలచబడకుండా చూస్తాయి మరియు ప్రతి జుట్టు పోగు లావుగా ఒత్తుగా మారేలాగా చేస్తాయి. ఇక చివరగా మందార పూల రేకులను వేస్తున్నాను. ఇవి ముందే వేస్తే మాడిపోతాయి. అందుకే లాస్ట్లో వేసుకోవాలి. ఇవి జుట్టుకి ఒక న్యాచురల్ కండిషనర్లా పనిచేసి జుట్టును చాలా సాఫ్ట్గా, సిల్కీగా మారుస్తాయి. ఈ ఆయిల్తో కేవలం జుట్టు పెరగడమే కాదు ఫ్రెండ్స్, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో స్ట్రెస్ వల్ల చాలామందికి చిన్న వయసులోనే జుట్టు ఊడిపోతుంది లేదా నిద్రలేమి సమస్య ఉంటుంది. మీరు కూడా వారానికి 2 సార్లు ఈ ఆయిల్తో మసాజ్ చేసుకుంటే తలలో వేడి తగ్గి మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. మీకు రాత్రిపూట మంచి నిద్ర కూడా పడుతుంది. అంతేకాదు, కొంతమందికి కెమికల్ షాంపూలు వాడడం వల్ల లేదా పొల్యూషన్ వల్ల జుట్టు జీవం లేకుండా గడ్డిలా డ్రైగా మారిపోతుంది. అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ జుట్టుకి ఒక ప్రొటెక్టివ్ లేయర్లా పనిచేసి స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఆపుతుంది. జుట్టుకి న్యాచురల్ షైనింగ్ కూడా ఇస్తుంది. మీకు ఒకవేళ తలలో విపరీతంగా చుండ్రు ఉన్నట్లయితే నార్మల్గా అందరూ అప్లై చేసుకునేలా కాకుండా ముందుగా ఈ ఆయిల్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అందులో ఒక అరబద్ద నిమ్మకాయ రసం పిండుకొని ఈ నిమ్మరసంతో కలిపిన ఆయిల్ని మీ హెయిర్కి రాసుకున్నట్లయితే నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ మెంతులతో కలిసి చుండ్రును రూట్స్ నుంచి క్లీన్ చేస్తుంది. లేదా ఒకవేళ మీకు చుండ్రు అస్సలు లేనట్లయితే కేవలం జుట్టు బాగా పొడవుగా ఒత్తుగా పెరగాలి అనుకుంటే మీరు ఎలాంటి నిమ్మరసం కలపాల్సిన అవసరం లేదు. నాలాగే డైరెక్ట్గా ఈ ఆయిల్ని లైట్గా గోరువెచ్చగా చేసుకొని కుదుళ్ళ నుండి జుట్టు చివర్ల వరకు మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఆయిల్ ఎప్పుడు పెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అని చాలామందికి డౌట్ రావచ్చు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకోవడం. రాత్రిపూట మన బాడీ రెస్ట్లో ఉంటుంది కాబట్టి ఆయిల్ తలకి బాగా పట్టి కుదుళ్ళ పోషకాలను పూర్తిగా పీల్చుకుంటాయి. మరుసటి రోజు మార్నింగ్ తలస్నానం చేయవచ్చు. ఒకవేళ మీకు రాత్రంతా ఆయిల్ ఉంచుకోవడం ఇష్టం లేకపోతే మీరు తలస్నానం చేసే 1 గంట ముందు లేదా 2 గంటల ముందు అప్లై చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నూనె పెట్టుకున్నాక రోజుల తరబడి జుట్టును అలాగే వదిలేయకూడదు. ఎందుకంటే ఆయిల్ ఉన్న జుట్టుతో బయట తిరిగితే దుమ్ము, ధూళి అంతా తలకు పట్టి చుండ్రు ఎక్కువ అవుతుంది. కాబట్టి
ఆయిల్ని గరిష్టంగా ఒకరోజు మాత్రమే జుట్టుతో ఉంచుకోవాలి. అంటే 24 గంటలు, అంతకంటే ఎక్కువ రోజులు ఉంచకూడదు. రాత్రి అప్లై చేస్తే పొద్దున్నే కడిగేయండి, లేదా ఉదయం అప్లై చేస్తే కనీసం 1-2 గంటలు ఉంచుకొని ఆ తర్వాత మైల్డ్ లేదా హెర్బల్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలు వాడొద్దు. ఎందుకంటే మనం కష్టపడి న్యాచురల్ ఆయిల్ చేసుకున్నాక కెమికల్ షాంపూ వాడితే అస్సలు ఫలితం ఉండదు. చూసారు కదా, మనం ఇంతసేపు మరిగించిన తర్వాత ఆయిల్ ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఈ ఆయిల్ని బాగా చల్లారబెట్టుకోవాలి. అది బాగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇలా వడపోసుకోవడం వల్ల మనం వేసిన ఉసిరి, మందారు రేకులు, మందార ఆకులు, ఉల్లిపాయలు అన్నీ పక్కకి తొలగిపోతాయి. ఇప్పుడు ఈ నూనెను ఒక బాటిల్లో వేసుకొని ఆ బాటిల్లో ఒక 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలి. అలా వేయడం వల్ల మీ జుట్టులో ఉన్న డాండ్రఫ్ న్యాచురల్గా రిమూవ్ అయిపోయి మీ హెయిర్ షైనింగ్గా మారుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి కెమికల్ లేని ప్యూర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేనైతే నా జుట్టు ఆరోగ్యం కోసం ఈ ఆయిల్ని నమ్ముతాను. మీరు కూడా మార్కెట్లో దొరికే కాస్ట్లీ ప్రోడక్ట్స్ వెనుక పరిగెట్టకుండా ఒక్కసారి ఈ ఆయిల్ని ట్రై చేసి చూడండి. కంటిన్యూస్గా వాడితే మీ జుట్టు కూడా నా జుట్టులాగే పొడవుగా, ఒత్తుగా మారుతుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు. అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయిందని అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా హెయిర్ ఫాల్ సమస్య ఉంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి.